మరి నెక్స్ట్ వంట అటుకులు పులి పొంగడాలు చేస్తున్నాను నేను. అటుకులు పులి పొంగడాలు. పుల్లి పొంగడాలా? సో చాలా డిఫరెంట్ గా ఉంది పేరు కూడా. నాకు మా పెద్దమ్మ నేర్పించింది. ఓకే, సో ఈవిడ వంట అనమాట. జాగ్రత్త మరి చేసేటప్పుడు ఏదైనా కాస్త అది ఇది అయినా ఏ టెన్షన్ పడిపోతూ ఉంటాను కూడా. ఓకే, మరి ఏ మాత్రం పెద్దమ్మ గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆవిడని అర్పించకుండా చాలా జాగ్రత్తగా స్లోగా వంట చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో అయితే మరి షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది కదా. ఓకే. ఓకే, అటుకుల పుల్ల పొంగడాలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పచ్చు. అటుకులు, బియ్యం, సాల్ట్, మెంతులు, పుల్లటి పెరుగు, నూనె. ఓకే, సో అయితే వంట స్టార్ట్ చేయబోయే ముందు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందా, వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ చేసుకుందాం వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. సో మరి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు రోహిణి. రోహిణి గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, మరి వీళ్ళిద్దరు ఏమవుతారు మీకు? మా తోటకోళ్ళండి. ఆహా, అయితే వాసు వాళ్ళ అమ్మగారు మీరే. సో మీ మమ్మీ చాలా ఫాస్ట్ గా ఉన్నారు వాసు మీకంటే. ఓకే, మా చెల్లెలండి. ఎవరు? మా చెల్లెలు. ఓకే, మా మరదలండి. మరదలు. వీళ్ళందరూ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళండి. సో కింద కూర్చున్న వాళ్ళందరూ రిలేటివ్స్, పైకి ఎక్కిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో మరి చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? వాసవి ఇంకా సంపత్ అని 2 పిల్లలండి. మా వారి పేరు భగవాన్ గారు. మాది కిరాణా షాపు. ఓకే ఓకే. మేమంతా చాలా క్లోజ్ గా ఉంటాము. మేము 3 తోటకోడళ్ళం అండి, 3 ఆడపడుచులు. వాళ్ళందరికీ హాయ్ చెప్పండి మీరు. ఓకే, తప్పకుండా. మీ 3 తోటకోడళ్ళు? మేము 3 తోటకోడళ్ళు. తోటకోడలు రాలేదు, పాప ఢిల్లీలో. ఓకే, ఢిల్లీలో ఉన్న పాపకి కూడా హాయ్. ఒక రో అయిపోయింది, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వంటని. ఓకేనా? ఓకే. ఓకే, ముందు ఏం చేయాలి మరి? యాక్చువల్ గా ఇవాళ చేసుకోవాలంటే నిన్న చేయాల్సింది ఏంటో చెప్తాను. సరే, ముందుగా అయితే ఫస్ట్ అటుకులు 1/2 కప్, బియ్యం ఫుల్ కప్ తీసుకుని పెరుగు కరెక్ట్ గా ప్రపోర్షన్ లో సరిపోయేలాగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ అంటే పెరుగులో 2 మనకు మునగాలి కరెక్ట్ గా. తర్వాత ఈవినింగ్ కొంచెం సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, నెక్స్ట్ చేసుకునే ముందైనా వేసుకోవచ్చు. తర్వాత నైట్ గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి, మార్నింగ్ ఇంకా వేసేసుకోవచ్చు అనమాట పులి పొంగడాలు. అంటే మనకి 1:2 రేషియోలో, అంటే ఒక కప్ కనుక మనము అటుకులు తీసుకుంటే 2 కప్స్ మనం ఇది తీసుకోవాలన్నమాట. అయితే ఇది గ్రైండ్ చేసుకున్న పేస్టా? ఓకే, అంటే దోసల పిండిలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మనకి లూజ్ గా ఉండాలి. మరి మెంతులు ఉన్నాయిగా? మెంతులు కూడా మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి, 1 or 2 స్పూన్స్ అంతే సరిపోతుంది. మనకి చేదు ఎక్కువ వచ్చేస్తుంది కదా, సో దాని తగ్గట్టు. సరే, ఇవి మన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ కూడా ముందుగానే చేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది ఇంత బరువు ఉంది ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో చేసుకుంటాము మనము. అవును, యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై చేస్తే చాలా మంది ఇష్టపడట్లేదు కదా, ఈ రోజుల్లో ఎక్కువ ఆయిల్ అయిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటారు కదా. అవునవును, యాక్చువల్గా దానికోసమని ఇది ఒకటి పాత పద్ధతి. ఓకే, ఇది ఇలా పెట్టేసుకోవడమేనా అది? ఓకే, దీన్ని ఏమంటారు? గుంటల పెనం అంటారు. గుంటల పెనం అంటారా? ఓకే, సో ఇందులో చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం, ఎక్కువేం అక్కర్లేదు, లైట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వేసేసుకోవచ్చు. అందులో మనం కార్న్స్ కూడా వేసుకున్నాం, జస్ట్ ఊరికే ఫ్లేవర్కి అంతేనా? జస్ట్ అలా ఏదో ఒకటి అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. జస్ట్ ఇడ్లీలా వేసేసుకోవడమే కదా, అంతే. ఏదైనా కొలెస్ట్రాల్స్ ఎక్కువ కాకుండా చూసుకోండి కదా. నెక్స్ట్ కాస్త గార్నిష్ చేసుకోవచ్చు, కొత్తిమీరతో కానీ క్యారెట్ కానీ. సో ఇప్పుడు దీని మీద గార్నిష్ చేసుకోవచ్చు అనమాట, దీని మీద డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. కానీ ఇవి తీసేటప్పుడు ఎలాగా? వేసేటప్పుడు వేసేసాం కానీ. చూపిస్తాను అప్పుడు. వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. ఓకే, కింద ఆయిల్ ఎందుకు మరి? ఈజీగా రావడానికా? ఓకే, కొంచెం అంటుకుపోతుంది కదా, అంటుకోకుండా కొంచెం ఈజీగా రావడానికి. ఓకే, నెక్స్ట్ దీన్ని మూత పెట్టేయాలి. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 2-3 minutes. మనకు టైం ఉంది బోల్డ్ అయితే. సో వెనక ఇటు నుంచి వద్దాం. ఆ బ్లూ శారీ. ఓకే, హాయ్. మీ పేరేంటి? దుర్గా అండి. దుర్గా? ఏ దుర్గా? కనక దుర్గా అంతేనా? అంతే అండి. ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఒక పాప. అవునండి. మీ పేరేంటి? నాగమణి. నాగమణి. ఓకే అండి, మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులే. ఓకే అండి, మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పేరు? శైలజ. శైలజ కృష్ణమూర్తి. మీ కృష్ణమూర్తి గారు ఎక్కడ ఉన్నారు? మెడికల్ షాప్ లో ఉన్నారు. మెడికల్ షాప్ లో ఉన్నారా? ఓకే, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఎంతవరకు వచ్చింది? తీసేసి టర్న్ చేయాలి, ఇలా తీసేసి
టర్న్ చేసేసుకోవాలి. ఓహో, సో పెద్ద పనే ఉంది ఇది. దీన్ని డైరెక్ట్ గా టేస్ట్ చేయొచ్చా? డైరెక్ట్గా అంటే ఏదన్నా మనకి చట్నీ లాంటిది? యాక్చువల్గా చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. పులుపు కానీ ఇష్టమైన నాకు ఒక అనుమానం వస్తుంది. ఏంటి? సో ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి ఎంత పెద్ద పెద్ద ఉంటే ఒక మనిషికి ఆకలి తీరుతుంది అని నా డౌట్. ఇవి చిన్న చిన్న ఒక్కొక్కటి గోలికాయలు లోపలికి వెళ్ళిపోతాయి కదా. అంటే ఎక్కువ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, సో టర్న్ చేసేసుకుందాము. మూత పెట్టాలా? నెక్స్ట్ అక్కర్లేదు, ఒకవైపు బాగా అవుతే చాలు. ఓకే, సో అయిపోయింది కదా. అయిపోయింది, తీసేయచ్చు. ఇంకా చాలా సింపుల్. సో ఇది నాకు తెలిసి చివరి కూర్చున్న వాడికి కూడా కడుపు ఉండదు నాకు తెలిసి. టేస్ట్ చూడడానికి చేసాను, ఇంతమందికి చేయాలంటే టైం అయిపోతుంది కదా. ఇంట్లో మనం చేసుకోవాలంటే మరి ఎలాగా? అప్పుడు పెద్ద ఉన్నది తీసుకోవాలి. ఓకే, అటుకులు పులి పొంగడాలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సో అటుకుల పులి పొంగడాలు. పులి చూసారు కదా, అటుకుల పులి పొంగడాలు రెడీ చేసేసుకున్నాము. దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అటుకుల పులి పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, బియ్యం, మెంతులు, సన్ఫ్లవర్ ఆయిల్, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా ఒక రోజు ముందు అటుకులు, మెంతులు, బియ్యం పుల్లటి పెరుగులో నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంటల పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత అందులో కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకులు, బియ్యం, మెంతులు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి. తర్వాత దానిపైన క్యారెట్ తురుము చల్లి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత ప్లేట్ తీసి అవి రెండో వైపుకి టర్న్ చేసి బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అటుకుల పులి పొంగడాలు రెడీ.